జై శ్రీరామ్. దయానిధి వెలసినటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ మనతో ఎలా పూజ చేయిస్తే అక్షయ పుణ్య ఫలితాలు మనందరికీ లభిస్తాయో అలా మనతో పూజ చేయిస్తున్నాడు కాలభైరవ స్వామివారు. పూజకి ప్రప్రధానమైనటువంటిది మనస్సు లగ్నం కావాలంటే మనం పూజించేటటువంటి దేవత గురించి తెలుసుకోవాలి. అనేక పురాణాలు తెలియజేశాయి. వేద ప్రమాణమైనటువంటి దేవుడు కాశీ విశ్వనాథుడు. అటువంటి విశ్వనాథుణ్ణి శ్రావణ మాసం నెల రోజులు మనము మన మనస్సుని లగ్నం చేసి జాగ్రత్తగా అభిషేకిస్తున్నాము. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో కాశీ ఖండంలోని అనేక అద్భుతమైన విషయాల్ని తెలుసుకుంటూ విశ్వనాథుణ్ణి సేవిస్తున్నాము. మీరందరూ కూడా కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఎందుకోసం అంటే చూస్తూ ఉండగానే అప్పుడే 10 రోజులు పూర్తయిపోయింది. ఇంకా మనకి 18 రోజులు మాత్రమే ఉంది శ్రావణ మాసం. కాబట్టి ఈ శ్రావణ మాసం పూర్తయ్యే లోపు మనము కాశీ విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పిల్లాపాపలతో నిండు నూరేళ్లు సుఖంగా జీవించి ఆ తర్వాత కైలాస ప్రాప్తి పొందాలి, సాక్షాత్తు శివ సాయుధ్యాన్ని పొందాలి మనం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు శ్రావణ సోమవారం, 2వ శ్రావణ సోమవారం అత్యంత విశేషమైంది. మహాశివరాత్రి కన్నా విశేషమైన రోజు రేపు. కాబట్టి అవకాశం ఉన్నవారు ఉదయం నుంచి ఉపవాసాన్ని పాటించండి. అంటే పాలు, పండ్లు మొదలైనవి స్వీకరించవచ్చు. ఇంకా ఉండలేకపోతే అల్పాహారం మితంగా స్వీకరించి సాయంత్రం ప్రదోష సమయం ఇంకా విశేషం. సాయంత్రం సుమారుగా 6 నుంచి 7 గంటల వరకు చాలా విశేషమైనటువంటి సమయం. ఆ సమయంలో కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా విభూతి ధారణ, కుంకుమ ధారణ చేసి కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని 108 సార్లన్నా కనీసం జపించండి. అవకాశం ఉంటే ఒక 1000 సార్లు జపించండి. రేపు సాయంత్రం కాశీ విశ్వనాథుడిని ధ్యానిస్తూ నేను కాశీలో ఉన్నాను అని భావిస్తూ చేయండి. కాశీవాస ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ మీ గోత్రనామాలతో విశ్వనాథుడికి, విశాలాక్షి అమ్మవారికి, అన్నపూర్ణాదేవికి, కాలభైరవ స్వామికి, మృత్యుంజయ స్వామికి పూజలు మేము చేస్తూ ఉంటామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈరోజు కాశీ గురించి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మీకు నేను తెలియజేస్తాను. మనకు మన గురుగారైనటువంటి ఆదిశంకరాచార్య స్వామి వారు అందించారు. ఏమిటయ్యా అంటే అది మణికర్ణిక అష్టకం. కాశీ గురించి అనేక స్తోత్రాలు వారు రచించారు. కాశీ పంచకమని, మన విశ్వనాథ అష్టకం, కాలభైరవ అష్టకం, అన్నపూర్ణ అష్టకం, ఇలా చాలా ఉన్నాయి. అందులో ఒకటి శ్రీ మణికర్ణిక అష్టకం. మొత్తం కాశీలో 63 ఘాట్లు. అందులో మహాశక్తివంతమైంది సాక్షాత్తు కాశీ విశ్వనాథుడికి ఎంత శక్తి ఉంటుందో అంతటి శక్తివంతమైంది మణికర్ణికా ఘాట్. మహాశక్తివంతమైన ఘాట్ మణికర్ణికా ఘాట్. ఆ మణికర్ణికా ఘాట్ మీద ఒక అష్టకాన్ని అందించారు. అంత శక్తివంతమైంది కాబట్టే మన గురుగారు శ్రీ మణికర్ణికాష్టకం అనేటటువంటి అష్టకాన్ని మనకు అందించారు. ఇందులో చాలా గొప్పగా ఉంటాయి అర్థాలు. కాశీ గురించి వర్ణన అత్యద్భుతంగా ఉంటుంది. ఇది ఒక చిన్న కథలా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. పూర్వము దేవతలందరూ కూడా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి మాకు ఒక విషయం అర్థం కావడం లేదు, కాశీ గొప్పదా స్వర్గం గొప్పదా తెలియజేయండి స్వామి అని చెప్పి అడిగారట. అంటే భోళాశంకరుడు ఏం చేశాడయ్యా అంటే, మీకు ప్రత్యక్షంగా చూయిస్తాను, నేను చెప్పడం ఎందుకు, చక్కగా చూయిస్తానని చెప్పి ఒక త్రాసుని తీసుకురమ్మన్నారట. ఒక తక్కెడని తీసుకురమ్మని మొత్తం 33 కోట్ల దేవతలతో కూడి ఉన్నటువంటి కాశీని బ్రహ్మ సహితంగా 33 కోట్ల దేవతలు విశ్వనాథుడి సహితంగా, విష్ణుమూర్తి సహితంగా మొత్తం ఉన్నటువంటి 33 కోట్ల దేవతలతో కూడి ఉన్నటువంటి కాశీని ఒక తక్కెడలో ఉంచారట. స్వర్గాన్ని ఒక తక్కెడలో ఉంచారట. ఉంచేటప్పటికీ
మహాశక్తివంతమైనది, బరువైనది, మొత్తం సమస్త లోకాలకు కూడా పూజనీయమైనది అయినటువంటి కాశీ ఏమో కిందకు వచ్చేసిందట భూమి మీదకి, అంటే బరువుతో. తేలిక అయినటువంటి స్వర్గమేమో పైకి వెళ్ళిపోయిందట దేవతలకి. మన అదృష్టం చూడండి, మనందరికీ దగ్గరలో ఉంది కాశీ. ఒకరోజు ప్రయాణిస్తే కాశీకి చేరుకోవచ్చు మనం. కాశీ ఏమో మనకు వచ్చేసింది, మన అదృష్టం. స్వర్గం దేవతలకు వెళ్ళింది. కాబట్టి అదే తెలియజేస్తున్నారు మన గురువుగారు ఈ శ్లోకంలో. ఈ విషయాన్నే అద్భుతంగా తెలియజేశారు చూడండి. ఈ శ్లోకం వినడం చాలా విశేషం. కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిరుహి తత్కింకరీ స్వర్లోకస్తులిత సహైవ విబుధై కాశ్యా సమం బ్రహ్మణ కాశీక్షోణితలే స్థిత గురుతర స్వర్గో లఘుఖే గతః. ఇందులో అంటున్నారు, విముక్తి క్షేత్రమగు కాశీ ధన్యమైనది. విముక్తి క్షేత్రమగు కాశీ ధన్యమైనది. అందరినీ సమస్త ఇబ్బందుల నుండి విముక్తి కలిగిస్తుంది కాశీ. అనేక పాపాల నుండి, గ్రహ బాధల నుండి, కష్టాల నుండి విముక్తి కలిగిస్తుంది. అందుకు అటువంటి విముక్తిని అనుగ్రహించేటటువంటి క్షేత్రమైన కాశీ ధన్యమైనది. కాశీ గంగచే అలంకరింపబడినది. కాశీ గంగచే అలంకరింపబడినది. గంగమ్మ తల్లి ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. వరుణా నది, అస్సీ నది మధ్యలో ఉన్నటువంటి కాశీ అద్భుతంగా ప్రకాశిస్తోంది. శ్రీరంగ క్షేత్రం కూడా అలాగే ప్రకాశిస్తూ ఉంటుంది. విష్ణు క్షేత్రాలలో అత్యంత శక్తివంతమైనది, మహామహిమాన్వితమైనది. మధ్యలో స్వామివారు వెలిశారు. తావా ఏతా సప్త స్వర్గస్య లోకస్య ద్వారః. అద్భుతమైనటువంటి 7 ప్రాకారాలు, చాలా శక్తివంతంగా ఉంటుంది. 80 అడుగుల రాజగోపురం శ్రీరంగంలో, 36 గోపురాలు చుట్టూ అద్భుతంగా ప్రకాశిస్తోంది. చుట్టూ కావేరీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఒక పూలమాలను మనం పరమేశ్వరుడికి, విష్ణుమూర్తికి వేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో అలా పూలమాల మొత్తం చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది, పూలమాల వలె కావేరీ నది. అటువంటి గొప్ప క్షేత్రం శ్రీరంగం. విష్ణు క్షేత్రాలన్నీ శ్రీరంగంలో నుంచి ఉద్భవించాయి అని చెప్పి చెప్తారు పెద్దలు, తిరుపతి సహితంగా. ఒకానొక సమయంలో తిరుపతి స్వామివారి ఉత్సవమూర్తులు కూడా ఇక్కడే ఉండేవట, శ్రీరంగంలోనే ఉత్సవాలు చేసేవారట. ఇక మనకు శివక్షేత్రాలన్నీ కాశీ నుండి ఉద్భవించాయి. అంత గొప్పది కాశీ. గంగచే అలంకరింపబడినది. అందులో ఈ మణికర్ణిక సుఖకరమైనది. ముక్తి దానికి వశమైనది. మణికర్ణిక ఘాట్కి ముక్తి వశమైంది. ఎవరైతే మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తారో వాళ్ళకి ముక్తి కరతలామలకం. ముక్తి మణికర్ణికకు వశమైనది. కాబట్టి అటువంటి మణికర్ణికలో స్నానం చేయడం వల్ల మనకు ఆ అనుగ్రహం కలుగుతుంది. ఇక ఇప్పుడు ఇందాక నేను తెలియజేసినటువంటి కథ ఇప్పుడు తెలియజేస్తున్నారు. బ్రహ్మదేవుని సహితంగా కాశీతో, దేవతలతో కూడిన కాశీని ఒక త్రాసులో ఉంచారు పరమేశ్వరుడు. స్వర్గమును ఒక త్రాసులో ఉంచారు. తేలిక అయిన స్వర్గము ఆకాశమునకు పోయెను. ఆకాశానికి వెళ్ళిపోయింది స్వర్గం. మిక్కిలి బరువైనదైన కాశీ భూమి యందుండెను. భూమి మీద ఉంది కాశీ. మన అదృష్టం, మన అదృష్టం. అనేక జన్మల పుణ్య ఫలం కాశీ మనకు భూమి మీద ఉండడం. ఎందుకంటే ఒకటే ఒకటి, ఇక్కడ ఒక్కసారి కాశీ విశ్వనాథాయ నమః అంటే 1,000,000 సార్లు కాశీ విశ్వనాథాయ నమః అన్నటువంటి ఫలితం లభిస్తుంది. 1,000,000 సార్లు జపం చేయాలంటే ఎంత సమయం పడుతుంది, మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. త్యాగరాజ స్వామి వారు శ్రీరామ నామాన్ని 96 కోట్లు జపం చేశారట. 96 కోట్ల శ్రీరామనామ జపం చేశారట మహానుభావులు. మనకు రామకృష్ణ పరమహంస భార్య అయినటువంటి శారదామాత ప్రతిరోజు 1,00,000 భగవన్నామం జపం చేసేదిట. కాబట్టి మనం ఒక సహస్రం, మనము 96 కోట్లు ఎలాగూ చేయలేము.
1 కోటైనా చేసేటందుకు ప్రయత్నించాలి మన 100 సంవత్సరాల ఆయుర్దాయం లోపు. కాశీ విశ్వనాథాయ నమః. సాధన 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 ఆపకూడదు. కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సాధన ఆపకూడదు, భగవన్ నామం ఆపకూడదు. గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ విశ్వనాథ. ఈ సాధన అద్భుతమైన సాధన చేస్తూ ఉండాలి. కాబట్టి అంత గొప్ప శ్లోకం మనం ఈరోజు అర్థం తెలుసుకున్నాము. మన గురుగారు ఆదిశంకరాచార్య స్వామి వారు అందించారని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే ధాన్యం ధనం వశుం బహుపుత్ర లాభం 100 సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు. మీ మనస్సులోని కోరికలన్నీ కూడా నెరవేరుగాక అని కాశీ నుండి ఆశీర్వదిస్తూ, ఈ అద్భుతమైన వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరి మనస్సులు కూడా కాశీ మీద లగ్నమవుతాయి. తద్వారా అందరూ కూడా కాశీవాస ఫలితాన్ని పొందుతారు. మనం ఇచ్చేది కాదు కదా, ఫలితం ఇచ్చేది విశ్వనాథుడు. నేను అదే అనుకుంటాను. నేను మీకు ఇవ్వాలంటే కష్టం, విశ్వనాథుడు ఇస్తాడు అక్షయ పుణ్య ఫలితాలు. ఆయన అందరికీ కోటాను కోట్ల భక్తులకు అక్షయ పుణ్య ఫలితాలని అనుగ్రహించేటటువంటి సమర్థత ఉన్నవాడు కాశీ విశ్వనాథుడు. కాబట్టి అందరూ ఆ పుణ్య ఫలితాల్ని పొందుతారు. తద్వారా అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖంగా వర్ధిల్లుతారు కదా. మనం ఇందులో శ్రమపడేదే ఉంది? ఈ చిన్న వీడియోని షేర్ చేయటమే. 1 నిమిషం పని, 1/2 సెకండ్ షేర్ చేయటం. కాబట్టి ఆ విధంగా పంపిద్దాము, అందరినీ ధన్యులను చేద్దామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, రేపు ఇంకొక అద్భుతమైన విషయాన్ని మన గురుగారు అందించినటువంటి స్తోత్రంలోని ఇంకొక అద్భుతమైన శ్లోకాన్ని వివరిస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.